హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణం నమస్కృత్య వాసుదేవాయ. నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ కూడా శ్రీమద్ భాగవతం మనము ఈరోజు అందరికీ స్వాగతం. శ్రీమద్ భాగవతము షష్ఠీ స్కందము 2వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. తైస్తాన్యఘాని పూయంతే తపోదానవ్రతాదిభిః నాధర్మం తద్రుద్దయం తదపి సాంఘ్రి సేవయా. శాంతి మాతాజీ మీరు అనువాదం చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. తపోదాన వ్రతాదులచే మనుజుడు పాపమును క్షమింపజేసి కొనినను ఆ పుణ్యకార్యములు అతని హృదయమందలి భౌతిక వాంఛలను సమూలముగా నశింపజేయజాలవు. కాని అతడు భగవత్ చరణార విందములను సేవించినచో అట్టి కల్మషము నుండి వెంటనే ముక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. భక్తి పరేశానుభవో విరక్తిరన్యత్ర చ అని భాగవతము 11.2.42 నందు తెలుపబడినట్లు భక్తి యోగం ఇంతటి శక్తివంతమైనదనగా దాని యందు చరించువాడు శీఘ్రమే సమస్త పాప వాంఛల నుండి ముక్తుడగును.
భౌతిక వాంఛ అనగా ఇంద్రియ భోగమే కనుక ఈ భౌతిక జగత్తునందలి సమస్త కోరికలు పాపమ పాపమయములే. ఇంద్రియ భోగ కర్మలు కూడా పాపమయములే అయి ఉండును. కానీ విశుద్ధ భక్తి మాత్రము అన్యాభిలాషిత శూన్యమైనది. అనగా కర్మ జ్ఞానముల ఫలములైనట్టి సమస్త భౌతిక వాంఛలకు అది దూరముగా నుండును. భక్తియుత సేవా రతునికి భౌతిక వాంఛలే ఉండవు. అందువలన అతడు పాపమునకు అతీతుడై ఉండును. భౌతిక వాంఛలను పూర్తిగా నిలుపు చేయవలెను. లేనిచో మనుజుని తపోదాన వ్రతాదులు అతనిని కొంతకాలము వరకు పాప విముక్తిని చేసినను హృదయము అపవిత్రముగా నున్నందున కోరికలు తిరిగి ప్రకటము కాగలవు. దాని వలన అతడు తిరిగి పాపవర్తనుడై కష్టములను అనుభవించును. హరే కృష్ణ. హరే కృష్ణ. అజ్ఞానాదధావాజ్ఞాన దుత్తమశ్లోక నామయ సంకీర్తతమఘం పుంసో దహేదేధో యథానలా. విజయలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. ప్రభావతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు దండవత్. అగ్ని ఎండుగడ్డిని భస్మీపటలము కావించిన రీతి తెలిసి చేసినప్పటికీ తెలియక చేసినప్పటికీ భగవన్నామ కీర్తనము మనిషి యొక్క సమస్త పాపములను నిశ్చయముగా భస్మము చేసివేయును. హరే కృష్ణ ప్రభు ధన్యవాదం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అమాయకుడైన పిల్లవాడు రగిల్చినను లేదా అగ్ని ప్రభావమును పూర్తిగా ఎరిగినట్టు ఇంకొకటి రగిల్చినను అగ్ని ఒకే విధముగా పనిచేయను. ఉదాహరణకు అగ్ని యొక్క శక్తి నెరిగిన వృద్ధుడు నిప్పు పెట్టినను లేదా ఆ విషయం నెరుగని బాలుడు నిప్పు పెట్టినను గడ్డివాము బూడిద అగును. అదే రీతి మనిషి హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క ప్రభావమును తెలిసి ఉండవచ్చును లేదా తెలియకపోవచ్చును. కానీ ఆ మంత్రమును అతడు కీర్తించుతో సమస్త పాపముల నుండి ముక్తుడగును. హరే కృష్ణ. యదాగతం వీర్యతమా ముపయుక్తం యదృచ్ఛయా అజానతోప్యాత్మగుణం కుర్యన్ మంత్రోప్యుదాహృతః. శాంతకుమారి మాతాజీ అనువాదం చదవండి. తర్వాత వాసవి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఔషధ ప్రభావము ఎరుగుకొన్నను మనిషి ఔషధమును గ్రహించినచో లేదా బలవంతంగా ఔషధ మాత్రం స్వీకరించినట్లు చేసినచో అతనికి తెలియకుండగానే అది పని చేయగలదు. ఔషధ ప్రభావం రోగి యొక్క అవగాహనపై ఆధారపడి ఉండదు కదా. అట్లే మనిషి తెలిసో తెలియకో హరినామ సంకీర్తన గావించినచో ఆ నామకీర్తనీయులు అతనికి తెలియకున్నను అది అతి ప్రభావశీలమై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తనోద్యమము ప్రచారమగుచున్న పాశ్చాత్య దేశములలోని పండితులు వివేకవంతులు దాని ప్రభావంను నెమ్మదిగా అనుభూతమనర్చుకొని చున్నారు. ఉదాహరణకు గొప్ప విద్వాంసుడగు డాక్టర్ జె స్టిల్సన్ జుద హరినామ సంకీర్తనోద్యమము పట్ల మిగుల ఆకర్షితుడయ్యేను. మాదక ద్రవ్యములకు అలవాటు పడిన హిప్పీలను అసంకీర్తనోద్యమము విశుద్ధ వైష్ణవులుగా మార్చి వారు కృష్ణునికి మానవాళికి సేవకులుగా అగుటను ఆయన కళ్ళారా గాంచుటయే దానికి కారణము. కొన్ని సంవత్సరముల కిందట ఆ హిప్పీలకు హరే కృష్ణ మహామంత్రం ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆ మహామంత్రమును కీర్తించుచు మహాగణ వైష్ణవులగుచున్నారు. ఆ విధముగా వారు అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణము, జూదము వంటి పాపకర్మల నుండి బయటపడుచున్నారు. హరినామ సంకీర్తనోద్యమం యొక్క ప్రభావమునకు ఇదియే ప్రత్యక్ష నిదర్శనము. ఈ విషయమే ఈ శ్లోకం నందు బలపరుపబడినది. హరే కృష్ణ మహామంత్రం కీర్తనం యొక్క మహత్వము మనిషికి తెలియవచ్చును, తెలియకపోవచ్చును. కానీ అతడు ఆ మహామంత్రమును కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడు కాగలడు. ప్రభావపూర్ణమగు ఔషధమును మనిషి తెలిసి గ్రహించినను తెలియక గ్రహించినను దాని పరిణామము అనుభూతమగును కదా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
హరే కృష్ణ. సో మనము ఈ యొక్క హరినామం యొక్క గొప్పతనం గురించి మనకి విష్ణు దూతలు చెప్తున్నారు అన్నమాట. ఎవరికి? యమదూతలకు చెప్తున్నారు. అవన్నీ కూడా మనం శ్లోకాల్లో నేర్చుకుంటూ ఉన్నాం. సో నిన్నటి శ్లోకంలో కూడా మనం చూసాం అన్నమాట. సో చిన్న పాపాలు చేస్తే కనుక ఏమిటి, దాని యొక్క ప్రాయశ్చిత్తము చిన్నగా ఉంటుంది. పెద్ద పాపాలు, ఘోరమైన పాపాలు చేస్తే కనుక దాని యొక్క ప్రాయశ్చిత్తము వేరే రకంగా ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే కనుక ప్రాయశ్చిత్తాల్లో కూడా రకరకాలు ఉంటాయి. సో అందులో వాటికి సర్వశక్తివంతమైనటువంటివి కాదనమాట. కానీ ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రము, హరినామము ఎంత గొప్పది అంటే కనుక, ఎంతటి ఘోరమైనటువంటి పాపం చేసినా సరే, చిన్న పాపం దగ్గర నుంచి మొదలుపెట్టి ఘోరమైనటువంటి పాపం ఏది చేసినా సరే అన్నింటినీ కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఏం చేసేస్తుంది? భస్మం చేసేస్తుంది అనమాట. ఎలా అంటే కనుక, బలరాముడు సాంబాని రక్షించడానికి మొత్తం కౌరవులను అందరినీ కూడా నాశనం చేసేటంతటి శక్తిని ఎలా అయితే కలిగి ఉన్నారో, అదే విధంగా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రానికి కూడా అంతటి శక్తి ఉందన్నమాట. సో ఇంకా ఈ రోజు శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? ఈ యొక్క తపస్సు, దానము, వ్రతము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? ఈ యొక్క పాపకర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాయశ్చిత్తం అయితే అవుతుంది. కానీ దానికి మూలమైనటువంటి యొక్క హృదయంలో ఉండేటువంటి భౌతిక వాంఛలని అవి నశింపచేయవన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక భగవంతుడి యొక్క పాద పద్మాలని సేవిస్తే కనుక ఏమవుతుంది? ఆ భౌతిక వాంఛలు అనేటువంటి కల్మషం నుంచి కూడా పూర్తిగా ముక్తుడవుతారనమాట. ఇదే దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట, హరే కృష్ణ మహామంత్రం యొక్క స్పెషాలిటీ. సో ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏం చేస్తుంది? పైన వచ్చేటువంటి ఫలితాల్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ హరే కృష్ణ మహామంత్రం ఏం చేస్తుంది? దాని యొక్క మూలము జడ, దాని యొక్క మూలము వేళ్లతో సహా ఆ యొక్క భౌతిక వాంఛ, ఆ పాపకర్మ చేయాలి అనేటువంటి ఆ యొక్క కోరికని, స్వభావాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేస్తుంది అన్నమాట. ఈ విషయం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి భాషల్లో ప్రభుపాదుల వారు? మనం అనుకోవచ్చు యొక్క భౌతికపరమైనటువంటి కోరికలే కదా అని అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా ఏం చెప్తున్నారు? అవన్నీ కూడా పాపమయములే. ఎందుకంటే కనుక ఏంటి, భౌతికపరమైనటువంటి కోరికల్లో మనం ఏం చేస్తాము? మనము కృష్ణుడు లేకుండా, కృష్ణుడికి మనము స్వతంత్రంగా నేను ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి అని అనుకుంటాం అన్నమాట. సో కాబట్టి అది కూడా పాపమయమే అయి ఉంటుంది. కాబట్టి యొక్క భౌతిక వాంఛలని పూర్తిగా నిలుపు చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా చివరిలో 2 శ్లోకాల్లో చెప్తున్నారు, 18వ శ్లోకం 19వ శ్లోకంలో 2 అనాలజీస్ చెప్తున్నారనమాట, 2 రకాలైనటువంటి విధానాల ద్వారా. సో ఆ రెండింటి ద్వారా ఏమిటి? ఒక హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం తెలిసినా తెలియకపోయినా సరే ఏం చేస్తుంది? మనకి ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మొట్టమొదటి ఒక ఉపమానం ఏం చెప్తున్నారు మనకి అంటే కనుక, ఒక ఎండుగడ్డి ఉంది అనుకోండి, పెద్ద ఎండుగడ్డి ఉంది. సో ఆ ఎండుగడ్డికి మనము, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఆ ఎండుగడ్డికి నిప్పు పెడితే కనుక అదంతా కూడా భస్మం అయిపోతుందని చెప్పి వాడికి తెలియదు. అయినా సరే వాడి దానికి నిప్పు పెడితే ఏమవుతుంది? భస్మం అయి తీరుతుంది. ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, వాడికి తెలుసు ఈ ఎండుగడ్డికి నేను నిప్పు పెడితే కనుక ఏమవుతుంది? ఇదంతా భస్మం అయిపోతుంది అని చెప్పి తెలుసు. తెలిసి నిప్పు పెట్టినా సరే ఆ ఎండుగడ్డ అంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే తెలిసి చేసినా తెలియకపోయి చేసినా సరే ఆ ఎండుగడ్డికి నిప్పు పెడితే కనుక ఎలా అయితే కనుక అగ్ని మొత్తం ఎండుగడ్డిని అంతా కూడా నాశనం చేసేస్తుందో, అలాగే హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం తెలిసినా తెలియకపోయినా సరే ఈ యొక్క నామాన్ని కనుక తీసుకుంటే కనుక ఏం చేస్తుంది? మనకున్నటువంటి మూలాలతో సహా, వేళ్లతో సహా యొక్క భౌతిక వాంఛ, యొక్క పాపం చేయాలి అనేటువంటి భావన అన్నిటిని కూడా ఏం చేస్తుంది? యొక్క హరే కృష్ణ మహామంత్రం నాశనం చేసేస్తుంది. ఇంకొక ఉపమానం చెప్తున్నారనమాట. సో మనం చాలా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం, మందులు వేసుకుంటూ ఉంటాం మనం. సో ఏవో డాక్టర్ గారు ఏదో రాస్తారు మనకి, ఆ మందులు వేసుకుంటాం. మనం వేసుకుంటే కనుక అవి ఎలా పని చేస్తాయి అని చెప్పి తెలియదు. ఆ మందులు సైంటిఫిక్ గా మన యొక్క శరీరంలోకి వెళ్ళి ఏ విధంగా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, సో ఆ ఆ రసాయనిక చర్య ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం అంతా కూడా మనకు తెలియదు. తెలియకపోయినా సరే మనము ఆ మందు తీసుకుంటే కనుక ఏమవుతుంది? మన యొక్క జబ్బు నయమైపోతుంది. అదే ఆ మందు తయారు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు, అతనికి తెలుసు అది ఎలా పనిచేస్తుంది, లోపలికి వెళ్తే కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందని అతను వేసుకున్నా సరే అది పనిచేస్తుంది. అలాగే హరే కృష్ణ మహామంత్రాన్ని తెలిసి తీసుకున్నా తెలియకుండా తీసుకున్నా సరే ఏమవుతుంది? ఖచ్చితంగా అది మొత్తము
మన యొక్క హృదయంలో ఉన్నటువంటి పాప బీజం ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేసేస్తుంది అనమాట. సో ప్రభుపాదుల వారు ఆయన యొక్క మన యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమం అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంది అంటే కనుక ఈ యొక్క సంకీర్తన ఉద్యమము, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారానే అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఏం చేశారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి వాళ్ళు, అన్ని రకాల అసభ్యంగా ఉండేటువంటి వాళ్ళు, ఏమాత్రం పరిశుభ్రత లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరికి కూడా ఏం చేశారు, ప్రభుపాదు గారు వెళ్ళి కేవలం వాళ్ళకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు, ఇదేదో మ్యూజిక్, ఏదో బాగుంది పాట, పాడడానికి బాగుంది, పాడుతుంటే ఏదో బాగుంది అని చెప్పేసి ఏం చేశారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రంలో వాళ్ళందరూ కూడా కీర్తనలో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు అనమాట. అలా పాల్గొంటూ వాళ్ళందరూ ఏమైపోయారు, గొప్ప వైష్ణవులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా కట్టు బొట్టు అన్ని కూడా మొత్తం మారిపోయినాయి అనమాట అందరివి కూడా. సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రానికి అంతటి శక్తి ఉందన్నమాట. సో తర్వాత మనకి 20 నుంచి 25 శ్లోకాలకి మధ్యలో అజామిలాని ఏం చేస్తారు, యమదూతలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. సో అది ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడతోటి ఈ శ్లోకం తోటి మనకి విష్ణుదూతలు మాట్లాడడం పూర్తయింది అనమాట. శ్రీ సుఖం వాచ తయేవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృపా తం యాపాసాన్ నిర్ముచ్య విప్రం మృత్యోరముముచన్. సుభరత్నం మాతజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికిన, రాజా, ఈ విధంగా తర్కముతో భాగవత ధర్మమును చక్కగా నిరూపణ చేసిన విష్ణుదూతలు ఆజామిలుని యమదూతల బంధము నుండి విడిపించి మృత్యువు ముఖం నుండి కాపాడిరి. హరే కృష్ణ. ఇతి ప్రత్యుద్దితాయామ్యా దూతాయాత్వా యమాంతికం యమరాజ్ఞే యదా సర్వా మా చక్షురరిందిమా. శ్రీదేవి మాతజీ భాష్యము అనువాదం చదవండి. హరే కృష్ణ. హరిదమన పరీక్ష మహారాజా, విష్ణుదత్తులు ఆ విధముగా సమాధానం వసగిట పిమ్మట యమభటులు యమరాజు చెంతకేగి జరిగినదంతయు వివరించిరి. భాష్యము. ఈ శ్లోకమున ప్రత్యుదిత అను పదం ప్రధానమైనది. యమభటులు ఎంతటి శక్తిమంతులనగా ఎన్నడూనూ వారికి విఘ్నము కలుగలేదు. కాని తాము పాపి అని భావించిన వ్యక్తిని గొనిపోవుటలో వారు ఇప్పుడు భంగపడి నిరుత్సాహపడిరి. అందువలన వారు వెంటనే యమరాజు చెంతకేగి జరిగినదంతయు వివరించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ విధంగా భాగవత ధర్మాన్ని అంతా కూడా నిరూపణ చేసి విష్ణుదూతలు ఏం చేశారు, అజామిలుని యమదూతల యొక్క యమపాసం నుంచి వాళ్ళు రక్షించారు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక వాళ్ళు ఈ విధంగా విష్ణుదూతలు చెప్పారో, ఇంక వీళ్ళకి యమదూతలకి ఇంకా చెప్పడానికి వాళ్ళకేమీ లాజిక్ ఏమీ లేదు, తర్కం ఏమీ లేదు. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఓటమి అంగీకరించి అజామిలుని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి, వెంటనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎందుకంటే వాళ్ళ యొక్క రాజుగారు కదా, సో ఏం జరిగింది అని చెప్పి విషయం అంతా కూడా చెప్పాలి కదా. అందుకని వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంతా కూడా చెప్పారనమాట. సో ఎంత శక్తివంతులంటే కనుక యమభటులు ఎవ్వరూ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరు ఆపలేరు అనమాట. ఎవరైనా ఒక పాపి వీడిని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయితే అంతే, ఎవ్వరు కూడా వాళ్ళని ఆపలేరు అనమాట. కానీ ఏమైంది, ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి చరిత్రలో ఫస్ట్ టైము ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని ఆపడం తోటి వాళ్ళు చాలా నిరుత్సాహపడి, ఎందుకంటే ఎప్పుడు సక్సెస్ వాళ్ళకి 100% సక్సెస్ రేట్ వాళ్ళకి. ఎవరినైనా అనుకున్నామో తీసుకెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్తారు వాళ్ళు. కానీ ఈసారి ఏమైంది, మొట్టమొదటిసారి వాళ్ళకి ఓటమి వచ్చింది అనమాట. సో కాబట్టి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయి వెంటనే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారనమాట. సో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడారు అనేటువంటి విషయం మనకి వచ్చే అధ్యాయంలో వస్తుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే కనుక అజామిలా ఏం చేశాడు అనేటువంటి విషయం మనకి సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ద్విజపాసాద్వినిర్ముక్తో గతభీ ప్రకృతిం గతః వవందే శిరసా విష్ణో
కింకరాన్ దర్శనోత్సవ. పార్వతీ మాతాజీ అనువాదం చదవండి. తర్వాత చందన మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యమభటులు పాశము నుండి విడబడిన వాడై అజామిలుడు అంతటా భయ విముక్తుడయ్యను. పిమ్మట చేతనము కలుగగా వెంటనే అతడు శిరము వంచి విష్ణుదూతల పద్మములకు వందనమనొచ్చను. యమదూతల బారి నుండి తనను ఆ విష్ణుదూతలు రక్షించుటను స్వయముగా గాంచినందున వారి సాన్నిధ్యమున అతనికి పరమానందము కలిగెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భాష్యము. కృష్ణుని ఆదేశములను నెరవేర్చువారు కనుక వైష్ణవులు కూడా విష్ణుదూతలే. ఈ భౌతిక జగత్తు నందు తిరుగు ఆడుచున్న బద్ధ జీవులందరూ తనకు శరణు జొచ్చి ప్రస్తుత జన్మ క్లేశముల నుండి మరణాంతరము కలిగేది నరకయాతన నుండి తప్పించుకొని వెళ్ళని శ్రీకృష్ణ భగవానుడు తీవ్రంగా వాంఛించును. కనుకనే వైష్ణవుడు బద్ధ జీవులకు చేతనమును కలిగి యత్నించుచుండెను. భాగ్యవంతులైన వారు అజామునుల వలె విష్ణుదూతులచే వైష్ణవులచే రక్షింపబడి భగవద్ధామమునకు వెడలుదురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తంతం వివక్షుమభిప్రేత్య మహాపురుష కింకరా సహసా పశ్యతస్తస్య తత్రాంతర్ధతిరేనఘా. శశికళ మాతాజీ మీరు అనువాదము భాష్యంలో ధృవపరిచయం వరకు చదవండి. తర్వాత మంజుల మాతాజీ ఏషాం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. పాపరహితుడవగు పరిషణేంద్ర భగవత్ కింకర్లకు విష్ణుదూతలు అజామిలుడు ఏదో చెప్ప యత్నించుచున్నాడని గాంచినంతటా వెంటనే అంతర్హితులైది. భాష్యం. శాస్త్రములు ఇట్లు పలికినవి. పాపిష్టియా ఏ దురాచార దేవ బ్రాహ్మణ నిందకాః అపద్య భోజనాస్తేషాం అకాలే మరణం ధ్రువం. పాపిష్టులు, దురాచారులు, శుచి శుభ్రత లేనివారు, దైవ విరోధులు, బ్రాహ్మణులను వైష్ణవులను అగౌరవించువారు, అభక్షమును భుజించువారు చివరకు అకాల మృత్యు వాతపడి తీరుదురు. కలియుగమునందు మానవుని ఆయువు 100 సంవత్సరములని చెప్పబడినది. కానీ జనులు పతితులైన కొలది వారి ఆయు పరిమాణము తగ్గిపోగలదు. ప్రాయాణ అల్పాయుష. అజామిలుడు తక్షణమే మరణింపవలసి ఉన్నప్పటికీ సమస్త దూరుడైనందున అతని ఆయు పరిమాణం పొడిగింపబడినది. అతడు తమతో ఏదో చెప్ప యత్నించుటను గాంచినంతటా విష్ణుదూతలు వెంటనే అంతర్హితులైరి. భగవద్గుణ కీర్తనము చేయుటకు అతని అవకాశం నొసగుటకే వారట్లు కావించింది. సమస్త పాపములు క్షయమైనందున భగవద్గుణ కీర్తనమునకు అతడు ఇప్పుడు సన్నద్ధుడయ్యే. నిజమునకు పాపం నుండి పూర్తిగా విడివడనిదే ఎవ్వరునూ భగవంతుని కీర్తించలేరు. స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే దీన్ని భగవద్గీత 7.28 యందు ఇట్లు ధృవపరిచారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఏషాం త్వత్తగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ద్వంద్వమోహ నిర్ముక్తాం భజతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మల నందు ప్రస్తుత జన్మలందును పుణ్యకార్యములు చేసి పాపములను నశింపజేసుకొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణంగా విడబడిన వారే దృఢవ్రతలతో నా సేవయందు నిమగ్నులగుదురు. అజామినుడు శీఘ్రమే భగవద్ధామమునకు చేరుటకు యోగ్యుడైనట్లుగా విష్ణుదూతలు భక్తి యోగమును గూర్చి అవగతం కావించిరి. భగవత్తీర్థమున కావించవలననేది ఆతృత అజామిలుని అందు వృద్ధి చేయుటకు వారు అంతర్రహితులై అతనికి విరహమును కలిగించిరి. విరహ భావనతో భగవద్గుణ కీర్తనము మరింత తీవ్రముగా నగును. హరే కృష్ణ ప్రభుజీ.
సో అజామిలుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏముంది, అసలు ఎంతో పాపాలు చేశాడు ఆయన. పాపం చేస్తూ చేస్తూ ఆ భయంకరమైనటువంటి యమదూతల్ని వాళ్ళని చూశారు. యమదూతలు ఏం చేస్తున్నారు, అజామిలుడిని ఆ యొక్క శరీరంలోంచి బయటకు తీసుకురావడానికి యమపాశం కూడా వేసేశారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా శరీరంలోంచి బయటకు తీసుకుని వచ్చేసారు. అప్పుడు విష్ణుదూతలు వచ్చారు. వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూడా చర్చ జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో కూడా డిస్కషన్ జరిగింది. అదంతా కూడా మనం చూసాం, ఇప్పటిదాకా చూసాం. ముందుగా యమదూతలు వాళ్ళ యొక్క తర్కాన్ని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత విష్ణుదూతలు వాళ్ళ యొక్క లాజిక్ చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, హయ్యెస్ట్, పరమ ఉన్నతమైనటువంటి భాగవత ధర్మాన్ని విష్ణుదూతలు చెప్పారు. సో ఎలా ఉంటుంది మన పరిస్థితి, వీడిని చంపాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఓ పక్కనేమో ఇతన్ని ఎందుకు చంపి మేము తీసుకెళ్తామంటే, లేదు మీరు తీసుకెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి ఇటే విష్ణుదూతలు చూస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా డిస్కషన్ అంతా కూడా విన్నాడు మొత్తం అజామిలుడు అంతా కూడా, ఏం జరుగుతుంది అని చెప్పి. ఇందులో మధ్యలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అతనే. సో ఎవరు గెలిస్తే కనుక వాళ్ళ ప్రకారం జరుగుతుంది అనమాట. సో వేరే వాళ్ళ గురించి అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ అతనే. సో యమదూతలేమో చంపేసి మేము యమధర్మరాజు నరకానికి తీసుకెళ్తామని వాళ్ళు రెడీగా ఉన్నారు. సో విష్ణుదూతలేమో లేదు లేదు మీరు తీసుకెళ్లొద్దు అని చెప్పి వాళ్ళు ఆపుతున్నారు. డిస్కషన్ అంతా కూడా జరుగుతుంది. సో ఆ డిస్కషన్ అంతా కూడా మొత్తము చాలా జాగ్రత్తగా విన్నాడు అజామిల. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి చాలా టెన్షన్ తో ఆతృతతో అనమాట. ఎప్పుడైతే విష్ణుదూతలు ఆ లాజిక్ అంతా, వాళ్ళ యొక్క తర్కాన్ని అంతా కూడా చెప్పి భాగవత ధర్మాన్ని చెప్పిన తర్వాత ఏం చేశారు, వెంటనే యమదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యమదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారో అజామిలాన్ని వదిలిపెట్టేశారు అక్కడ. అంటే అజామిల శరీరం నుంచి బయటికి రాలేదు, ఆ శరీరంలోనే ఇంకా ఉన్నాడు అనమాట. సో వెంటనే ఏం చేస్తాడు, అజామిల వెంటనే లేచి ఆ యొక్క విష్ణు దూతలకి దండవత్ ప్రణామం చేస్తాడు అనమాట ఆయన. సో ఎందుకంటే ఇప్పుడు అతనికి భయం లేదు. ఇంతకు ముందు వాళ్ళు యమదూతలు చాలా భయంకరంగా ఉన్నారు, చంపేస్తారని చెప్పి చాలా భయంగా ఉంది. ఇప్పుడు అతనికి భయం ఏం లేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. సో కానీ ఏంటంటే కనుక అక్కడ రక్షించారు కదా విష్ణుదూతలు. సో వెంటనే వాళ్ళకి ఆ యొక్క కృతజ్ఞతతోటి వాళ్ళకి నమస్కారం చేశారనమాట ఆయన. సో నమస్కారం చేసి చాలా సంతోషంగా వాళ్ళతోటి ఏదో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నించారనమాట. ఇంకా ఏదో మాట్లాడబోతున్నారనమాట విష్ణుదూతలతోటి. ఏదో ధన్యవాదాలు చెప్పడమో, లేకపోతే గనక ఇంకా చెప్పండి అని చెప్పి చెప్పడమో, ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ప్రయత్నిస్తుంటే వెంటనే విష్ణుదూతలకు అర్థమైపోయింది. సో వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే అక్కడి నుంచి మాయమైపోయారు. మాయమైపోయి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే కనుక, ఈ విధంగా పాపాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పాపిష్టులు, దురాచారులు, శుచి శుభ్రత లేని వాళ్ళు, దైవ విరోధులు, బ్రాహ్మణులను వైష్ణవులను అఘోరించేటువంటి వాళ్ళు, అభక్ష్యము భుజించువారు, ఏమవుతుందంట వాళ్ళకి అకాల మృత్యువు వాత పడతారు. వాళ్ళు సడన్ గా వాళ్ళందరికీ కూడా మరణం వస్తుంది అనమాట. సో వాళ్ళకి బతకాల్సినటువంటి ఆయుర్దాయం వాళ్ళకి లెక్క ప్రకారం 100 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటే, ఇటువంటి పనులన్నీ చేయడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళకి ఆయు క్షీణం అయిపోయి వాళ్ళు తొందరగా చనిపోతారు అనమాట. కానీ అజామిలుడు కూడా అదే విధంగా ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి అజామిలుడు కూడా ఆయు క్షీణం అయిపోయి ముందుగానే మరణించాలి. అతనికి బతకాల్సినటువంటి ఆయు ప్రమాణం కూడా ముందే మరణించాలన్నమాట. కానీ ఏమైంది, యొక్క హరినామం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏమైంది, ఆ పాపాలన్నీ కూడా మెల్లమెల్లగా నశిస్తూ ఉన్నాయి కాబట్టి ఏమైంది, అతనికి ఆ యొక్క ఆయుర్దాయం అనేటువంటిది పెంచి ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ, ఎవరైనా సరే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి అని అంటే గనక వాళ్ళు పాపం నుంచి పూర్తిగా విడిపడాలన్నమాట. సో భగవద్గీతలో మనకు చెప్పారు, ఏషాత్వామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తేద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. సో ఎవరైతే కనుక ప్రస్తుత జన్మలో గాని పూర్వ జన్మలో గాని పుణ్యకార్యాలు చేసి పాపం నశింప చేసుకున్నటువంటి మనుషులు మాత్రమే ద్వంద్వ మోహాల నుంచి పూర్తిగా విడబడి దృఢవ్రతముతో నా యొక్క సేవలో నిమగ్నులవుదురు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు విష్ణుదూతలు అప్పుడు దాకా ఉండి రక్షించి మరి వెంటనే అజామిల ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వెంటనే వాళ్ళు ఎందుకు అంతర్ధానం అయిపోయారు అని చెప్పి ఒక ప్రశ్న రావచ్చు అనమాట. సో దానికి సమాధానం ఏమిటి అంటే కనుక, ఆచార్యులు మనకి ఏం చెప్తున్నారంటే కనుక, యొక్క అజామిలుడికి ఇప్పుడు భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనం అంతా కూడా తెలిసిపోయింది. ఎందుకంటే అతని ముందే మాట్లాడుకున్నారు వీళ్ళందరూ కూడా.
సో ఇంకా అజామిలుడికి వెంటనే భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ఆ యొక్క విరహము కలగజేయాలి. అక్కడే ఉన్నారనుకోండి ఏమవుతుంది, కొంచెం నార్మల్ అయిపోతుంది అతను. సో కాబట్టి ఆ యొక్క విరహం అనేటువంటిది పెంపొందించాలి. విరహంలోనే మనం ఏం చేస్తాము, భగవంతుడికి ఇంకా బాగా సేవ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అజామిలుడికి ఆ యొక్క విరహ భావన కలిగించడం కోసం అని చెప్పేసి వెంటనే విష్ణుదూతలు అంతర్ధానం అయిపోయారు అనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, విష్ణుదూతలు వెళ్ళిపోయిన తర్వాత అజామిలుడు ఏం చేశారు అనేటువంటి చూద్దాం. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఏంటి, కేవలం అజామిల ఏం చేశారు, అజామిల ఏ విధంగా వైకుంఠానికి వెళ్ళారు అనేటువంటి వృత్తాంతం అంతా పూర్తవుతుంది అనమాట. మనకి చూద్దాం. అజామిలోప్యధకర్ణ్య దూతానాం యమ కృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవేద్యం చ గుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాసు మహాత్మ్యాశ్రవణాద్ధరే అనుతాపో మహానాసీత్ స్మరతో శుభమాత్మనః. లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. పద్మిని మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. యమదూతలు విష్ణుదూతల సంవాదమును వినినంతటా అజామిళుడు వేదముల యందు పేర్కొనబడిన త్రిగుణమయమగు ధర్మమును ఎరుగగలిగెను. త్రిగుణాతీతమును జీవునికి భగవంతునికి గల సంబంధమునకు సంబంధించినది యును అగు భాగవత ధర్మమును గూర్చియు అతడు ఎరుగగలిగెను. అంతేగాక అతడు భగవంతుని నామ యశో గుణాలీల కీర్తనమును కూడా వినెను. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తుడయ్యను. అప్పుడతడు తన పూర్వ పాపములను తలచుకొని మిగుల పరితాపము చెందెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండక ప్రణామాలు ప్రభుజీ. భాష్యము బై ప్రభుపాదికై భగవద్గీత 2వ అధ్యాయం 45వ శ్లోకం యందు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లు పలికెను. త్రైగుణ్య విషయ వేద్య నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్బంధో నిత్య సత్యాస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయముల గురించి చర్చించును. అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి యోగక్షేమములనడి చింత నుండి విడివడిన వాడవై ఆత్మయందు స్థిరుడగవు. ఆధ్యాత్మిక పదమునకు చేరుటకు వేదమును క్రమానుగతమగు పద్ధతినే నిర్దేశించుచున్నది. కాని ఎవరైనా వేదములకే అంటి పెట్టుకొని ఉండిపోయినచో ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరుట సంభవించదు. కనుకనే భక్తి యోగమున దివ్య ధర్మ విధానము నెలకొనమని అర్జునునకు శ్రీకృష్ణుడు ఉపదేశించెను. భక్తి యోగం యొక్క దివ్య స్థితి శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయంలో 6వ శ్లోకం నందు స వై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే అని ధృవపరచబడింది. భక్తి అనగా పరోధర్మము. అది దివ్య ధర్మమే కాని లౌకిక ధర్మం కాదు. ధర్మపాలనము భౌతిక లాభం కొరకే అని జనసామాన్యము సాధారణంగా తలుతురు. భౌతిక జీవనం నందు అభిరుచి కలిగిన వారులకు అది యుక్తమైనది కావచ్చునేమో కాని ఆధ్యాత్మిక జీవనందు అభిరుచి కలిగిన వాడు మాత్రము పరోధర్మము నందు అనురక్తుడు కావాలని అట్టి పరోధర్మము ద్వారానే మనుజుడు కృష్ణ భక్తుడు కాగలడు. యతో భక్తి రథోక్షజే. భగవంతుడు జీవుడు శాశ్వత సంబంధం కలిగి ఉన్నారనియు భగవంతునికి శరణు చొచ్చుటయే జీవుని ధర్మమనియు భాగవత ధర్మము బోధించుచున్నది. ఆ ప్రకారము మనుజుడు భక్తి యోగమున నెలకొనినప్పుడు అన్ని అవరోధముల నుండి ముక్తుడై పూర్ణ సంతుష్టిని పొడియును. అహైతుక్యై ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అటువంటి పదమును చేరినవాడి అజాముడు తన పూర్వ లౌకిక కర్మలకు పరితాపము చెందుచు శ్రీకృష్ణుని నామ యశో రూప లీలాదులను కీర్తించుట మొదలెడను. హరే కృష్ణ ప్రభుకి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక విష్ణుదూతలు వెళ్ళిపోయారో అజామిలుడికి ఏంటి, ఆయన ఇది వరకు కూడా ఆయన బ్రాహ్మణుడు కదా, చక్కగా ఆ యొక్క బ్రాహ్మణుడు చేయాల్సినటువంటి బాధ్యతలు తెలుసు అతనికి. ఆ యొక్క బ్రాహ్మణ ధర్మం ఏదైతే వేదాల్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటో తెలుసు, అవన్నీ కూడా తెలుసు అతనికి. అప్పుడే ఆయన భగవంతుడి యొక్క నామాన్ని చక్కగా తీసుకోవడం అంతా కూడా బాగా నేర్చుకున్నాడు బ్రాహ్మణుడి కింద ఉన్నప్పుడు, వేసి యొక్క సాంగత్యానికి రాకముందే అన్నమాట. సో కాబట్టి అజామిలుడికి ఏమైంది,
సో వాళ్ళ యొక్క సంవాదాన్ని అంతా కూడా విన్నాడు విష్ణుదూతలు అదేవిధంగా యమదూతల మధ్య. విన్న తర్వాత ఏం చెయ్యాలనేటువంటి టాపిక్ బాగా తెలిసిపోయింది అనమాట. వేదాల్లో ఉండేటువంటి త్రిగుణమయమైనటువంటి ధర్మం అందులో ఉంటుంది, అది త్రిగుణాలతో నిండి ఉంటుంది. కానీ ఏమవుతుంది, ఈ యొక్క త్రిగుణాతీతము అదేవిధంగా జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, సంబంధ జ్ఞానం కూడా తెలిసింది అతనికి. ఏమిటి ఆ యొక్క సంబంధ జ్ఞానం? భాగవత ధర్మం గురించి తెలుసుకున్నాడు వాళ్ళిద్దరి యొక్క డిస్కషన్ మూలంగా అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేమిటి, అభిధేయ, ఏం చెయ్యాలి, సంబంధం తెలుసుకున్నాడు. సంబంధం తీసుకున్న తర్వాత ఏం చేయాలి, భగవంతుడి యొక్క నామ యశో గుణలీలా కీర్తనం గురించి కూడా విన్నాడు, దాని యొక్క గొప్పతనం గురించి కూడా విన్నాడు అనమాట. సో ఆ విధంగా ఏమైంది, వెంటనే అతడు విశుద్ధ భక్తుడు అయిపోయి అంతకు ముందు తాను చేసినటువంటి పూర్వ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా తలుచుకుని చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపం చెందాడు అనమాట. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, స్టార్టింగ్ లోనే చెప్పేశారు మనకి. ఏం చెప్పారు, త్రైగుణ్యా విశద వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వే నిత్య సత్వస్థో నిర్యోగక్షేమవాత్మవాన్. సో వేదాల్లో ఏం చెప్తారు మనకి, రకరకాలైనటువంటి పద్ధతుల గురించి చెప్తారు. ఈ విధంగా చేయాలి, ఈ పూజ చేయాలి, ఈ వ్రతం చేయాలి, అవన్నీ కూడా చెప్తారు మనకి. సో చెప్తే ఏమవుతుంది, అవన్నీ కూడా ఏంటి, ప్రకృతి త్రిగుణాలతోటి నిండి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏం చేస్తున్నారు, అర్జునుడికి ఏం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు, ఈ యొక్క త్రిగుణాలు ద్వంద్వాల నుంచి యోగక్షేమాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చింత నుంచి కూడా బయటపడి నువ్వు ఆత్మయందు స్థిరవగడుము అని చెప్పారనమాట. సో వేదాల్లో మనకి ఏమి చెప్తుంది, క్రమానుగతి అన్నమాట. మెల్లమెల్లగా మనకి డెవలప్మెంట్ ఎలా అవ్వాలి. సో ఎలా అయితే కనుక మనం 100 అంతస్తులు బిల్డింగ్ ఎక్కాలంటే కనుక మెల్లమెల్లగా 1వ ఫ్లోర్కి వెళ్ళు, 2వ ఫ్లోర్కి వెళ్ళు, 3వ అంతస్తుకు వెళ్ళు, 4వ అంతస్తుకు వెళ్ళు, అలా మెల్లమెల్లగా వెళ్ళడం అనేటువంటిది మనకి వేదాల్లో చెప్పడం జరిగింది అనమాట. కానీ మనకంత టైం ఉందా, టైం లేదు. మనకి ఏదో ఒక అంతస్తుకు వెళ్తాము, 10వ అంతస్తుకో 11వ అంతస్తుకో, ఇంకా చాలా బాగుందిలే ఇక్కడ, చాలా కష్టపడిపోయి వచ్చాము ఇక్కడికి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము, ఆ తర్వాత మళ్ళీ 100వ అంతస్తుకు వెళ్ళడానికి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అక్కడ ఆగిపోతాం మనం. అప్పుడు ఏమవుతుంది, మన జర్నీ బ్రేక్ అయిపోతుంది, మనకున్న టైం తక్కువ కాబట్టి మన లైఫ్ అయిపోతుంది. మళ్ళీ కొత్తది మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మనం 11లోంచి మొదలు పెడతాము, ఎక్కడి నుంచి మొదలు పెడతామో ఏంటో మనకి తెలియదు అనమాట. సో కాబట్టి శ్రీమద్ భాగవతంలోనే సుఖదేవ గోస్వామి యాక్చువల్గా ఏంటంటే కనుక మొదటి అధ్యాయం 2వ స్కందము చాలా నెక్టర్ అనమాట. అందులోని స్టార్టింగ్ లోనే సుఖదేవ గోస్వామి చెప్పేశారు, మనకి వ్యాసదేవుడు అంతా కూడా ఇచ్చేసారు అనమాట అక్కడ. సో 2వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తారు, సవై పుంసా పరో ధర్మం యదో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో ఇక భక్తి అనేటువంటిది ఏమిటి, పరోధర్మం అన్నమాట. ఇది లౌకిక ధర్మం కాదు, ధర్మార్థ కామ మోక్షాలకి చాలా అతీతమైనటువంటిది అన్నమాట ఈ యొక్క భక్తి. సో కాబట్టి ఎవరైతే కనుక యొక్క భౌతిక జీవనం నుంచి బయటపడాలి అని అనుకుంటారో వాళ్ళు ఏమవ్వాలి, ఈ యొక్క భక్తి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి సేవలో అతను పూర్తిగా నియుక్తం అవ్వాలి, ఆసక్తిని పెంపొందించుకోగలగాలన్నమాట. సో అప్పుడే ఏమవుతాడు, కృష్ణ భక్తుడయ్యి అతనికి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకుని దానికి ఆ సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవడానికి ఏదైతే కనుక కర్మలు చేయాలో అవన్నీ కూడా చేస్తారు. అవన్నీ కూడా ఏమిటి, మనకి భాగవత ధర్మం బోధిస్తూ ఉందన్నమాట. అటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, భక్తి పాటిస్తూ ఉంటే కనుక ఏమవుతుందో, ఆ భక్తి ఎలా చేయాలి, అహైతుకి, ఎటువంటి కారణము లేకుండా, అప్రతిహత, ఎటువంటి బ్రేక్స్, ఎటువంటి స్టాప్ ఏమీ లేకుండా కూడా ఏం చేయాలి, మనము ఆ యొక్క భాగవత ధర్మాన్ని పాటిస్తే కనుక అదేమవుతుంది, మనకి సంపూర్ణమైనటువంటి ఆత్మ సంతుష్టిని కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి అజామిలుడు అంతకుముందు చేసినటువంటి తప్పులంతా కూడా తెలుసుకుని చాలా పశ్చాత్తాప చెంది ఏం చేశాడు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. అహో మే పరమం కష్ట మభూతా విజితాత్మనః येन విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మనా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ భాష్యము అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణాం. ఆహా ఇంద్రియ దాసుడైన నేనెంత పతనము చెంది తిని, బ్రాహ్మణుడను నేను పతితుడనై వేశ్య వలన సంతానమును బడసి తిని. భాషను ఉన్నత వర్గమునకు చెందిన పురుషులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు,
శూద్ర వనితల వలన సంతానమును పొందరు. కనుకనే వధూవరుల జాతక చక్రమును పరిశీలించి అవి చక్కగా కలిసినచో లేదో చూచుట వైదిక సమాజం అలవాటు. విప్రవర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్యవర్ణము, శూద్రవర్ణములలో దేని ఎందు జన్మ కలిగినదో గుణము అనుసరించి వైదిక జ్యోతిష శాస్త్రము వెల్లడి కావించును. విప్రవర్ణముకు చెందిన యువకునికి శూద్రవర్ణ యువతికి వివాహము పొసగదు. కనుక జాతక చక్రములను తప్పక పరిశీలించవలెను. పొసగని వివాహము వలన భార్యాభర్తలు ఇరువురి వైవాహిక జీవనము దుర్భరమే అగును. కనుక పురుషుడు తన వర్ణమునకు చెందిన యువతిని వివాహం ఆడవలెను. కానీ ఈ భావన త్రైగుణమైనది, అనగా ఇది వేదములను అనుసరించి ఉన్నట్టి భౌతిక పరిగణనకు సంబంధించినది. ఒకవేళ యువతి యువకులు భక్తులైనచో పైన వివరించిన భావనల ఆవశ్యకత లేనే లేదు. భక్తులు దివ్య స్థితి అందుండును. కనుక వధూవరులు ఇరువురు భక్తులైనచో అది ఆనందమయమైన జంటయే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమనుకుంటున్నాడు ఈయన అజామిలుడు? అయ్యో, నేను ఇంద్రియ దాసుని అయిపోయాను, ఎంత పతనం చెందాను నేను బ్రాహ్మణుడిని అయినా సరే పతితుడిని అయిపోయి యొక్క వేశ్య ద్వారా నేను సంతానం పొందాను, అయ్యయ్యో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు అనమాట అజామిలుడు అనమాట. సో ఇదివరకు అయితే కనుక వీటి నుంచి చక్కగా రక్షించడానికి మనకి ఈ యొక్క వైదిక పద్ధతిలో ఏం చేసేవారు అని అంటే కనుక కరెక్ట్ గా ఎవరికైనా వివాహం చేయాలంటే కనుక జాతక చక్రాలు చూసేవారు అనమాట. సో గుణకర్మ విభాగశః చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః. వాళ్ళ యొక్క గుణాలని బట్టి కర్మల్ని బట్టి వాళ్ళ యొక్క వర్ణం ఏమిటి అని చెప్పి డిసైడ్ చేస్తారనమాట. సో కాబట్టి ఏం చేస్తారు, జనరల్ గా క్షత్రియ వైశ్య అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శూద్ర స్త్రీలతోటి వాళ్ళ సంబంధాలు పెట్టుకోరు అనమాట. సంబంధము పెట్టుకోరు, పెళ్లి చేసుకోరు. ఒకవేళ అలాంటిది అయితే కనుక ఏమవుతుంది, వాళ్ళ యొక్క వైవాహిక జీవితము చాలా దుర్భరం అయిపోతూ ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, కేవలము వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నారు, నెలకు ఎంత వస్తోంది, అందంగా ఉన్నారా లేదా, ఇటువంటి విషయాల్ని మాత్రమే చూసుకుని ఏం చేసుకుంటున్నారు, వివాహం చేసేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళు చాలా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారనమాట. అనుభవిస్తూ చాలా భయంకరంగా చాలా దుర్భరంగా ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా. సో కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే కనుక ఏం చేయాలి, మనము ఈ యొక్క చూసుకోవాలన్నమాట, ఇక జాతకాలు అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట జ్యోతిష్ శాస్త్రాన్ని బట్టి అన్నమాట. సో అది కానీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇద్దరు కూడా భక్తులు అయిపోతే కనుక ఇంకా గొడవే లేదు అని చెప్పి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ద్విగ్మాం విగర్హితం సద్భూ దుష్కృతం కుల కజ్జలం హిత్వా బాలం సతీయోహం సురాపీమా సతీమా గమాం. పద్మిని మాతాజీ మీరు చదివారండి? చదివినాను ప్రభుజీ. చదవలేదు ప్రభుజీ. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. శాంతికృష్ణ మాతాజీ మీరు భాష్యం చదవండి. ప్రభుజీ నేను చదవండి. వస్తుంది మాతాజీ, నెక్స్ట్ మీరు. ఆహా, నాకు ధిక్కారమగుగాక, మిగుల పాపవత్తుడనై కులాచారము నేను మంట గలిపితిని. సురాపానమునకు అలవాటు పడిన వేశ్య యొక్క పొందుకై పతివ్రత సౌందర్యవతి యవ్వనవతి భార్యను విడిచిపెట్టి తిని, నాకు ధిక్కారమగుగాక. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం. విశుద్ధ భక్తుడగుచున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి ఈ విధముగా నుండును. భగవంతుని కరుణచే గురుదేవుని కరుణచే భక్తి యోగ పదమునకు చేరినంతటా మనుజుడు తొలుత తన పూర్వ పాప కర్మలకు పరితాపమును ఉండును. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు అది అతనికి ఎంతో తోడ్పడును. విష్ణుదూతలు అజామిళునికి విశుద్ధ భక్తుడు అయ్యడి అవకాశమును ఒసగిరి. ఇక అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణము, జూదము వంటి పూర్వపాప కర్మలకు పశ్చాత్తాపము చెందుట విశుద్ధ భక్తుని కర్తవ్యము. చెడ్డ అలవాట్లను వదిలివేయుటయే కాక అతడు పూర్వ పాప కర్మలకు సదా పశ్చాత్తాపమును చెందుచుండవలెను. విశుద్ధ భక్తికి అది ఏ ప్రమాణము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వృద్ధావనాథౌ పితరౌ నాన్యబంధు తపస్వినౌ అహో మయాధునా త్యక్తా వకృతజ్ఞేన నీచవత్. సునీత మాతాజీ మీరు అనువాదము భాష్యం చదవండి.
హరికృష్ణ ప్రభుజీ నేనేనా? మీరే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. నా తల్లిదండ్రులు వృద్ధులు, వారిని పోషించడి ఇంకొక పుత్రుడు గాని బంధువు గాని లేడు. నేను సరిగా పోషించని కారణమున వారు అతి కష్టముతో జీవించిరి. ఆహా, నీచుని వలె నేను కృతజ్ఞుడనై వారిని అట్టి పరిస్థితిలో వదిలివేసి తిని కదా. భాష్యంపై శ్రీల ప్రభుపాద్ జై. వైదిక నాగరికతను అనుసరించి బ్రాహ్మణులను, వృద్ధులను, స్త్రీలను, బాలులను, గోవులను సరిగా చూచెడి బాధ్యత ప్రతి ఒక్కరికి కలదు. ఇది ప్రతి ఒక్కరి, ముఖ్యముగా ఉన్నత వర్ణమునకు చెందిన పురుషుని బాధ్యత. కానీ వేష సాంగత్యమున అజామిలుడు తన బాధ్యతను త్యజించెను. దానికి పశ్చాత్తాపపడుచు అతడు తననిప్పుడు పరమ పతితునిగా భావింపసాగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సోహం వ్యక్తం పతిష్యామి నరకే వృషదారుణే ధర్మజ్ఞాః కామినో యత్ర విందంతి యమయాతనః. సుశీల మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అట్టి కర్మలకు పర్యవసానముగా నా వంటి పాపి ధర్మనాశకులకు ఉద్దేశింపబడిన నరకమున పడి మహాయాతనను అనుభవించవలసి ఉంటుందని ఇప్పుడు స్పష్టమైనది. థ్యాంక్ యూ ప్రభుజీ. కిమిదం హరే కృష్ణ. కిమిదం స్వప్న ఆహోస్వేత్ సాక్షాత్ దృష్టమిహాద్భుతం క్వయాత ఆద్యతే యే మాం వ్యకర్షణ్ పాసపాణయః. సుబ్బరత్న మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. నేను కలగాంచితినా లేక ఇది నిజమేనా? పాశహస్తులగు పీకరులు నన్ను బంధించి తీసుకుని పోవుట వచ్చుటను నేను గాంచితిని. వారు ఇప్పుడు ఎచ్చటికి వెడలినారు? హరే కృష్ణ. అధతే క్వాగతా సిద్ధా చత్వారశ్చారు దర్శన వ్యమోచయన్నీయమానం బద్ధ్వా పాశైరధో భువః. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇక నన్ను బంధము నుండి విడిపించి నరకమున పడకుండా కాపాడిన పరమ సుందరులకు ఆ నలుగురు ముక్త పురుషులు ఎచ్చడికి వెడలినారు. భాష్యం. నరకలోకములను విశ్వమునకు క్రింది భాగమున కలవని పంచమ స్కందమున మనము తెలుసుకుంటుమి. కనుకనే అవి అధోభువ అని పిలువబడినవి. యమదూతలు ఆ ప్రాంతం నుండియే వచ్చిరని అజామిళుడు తెలుసుకొనగలిగాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఎవరైనా సరే భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే గనక ఏమవుతుందన్నమాట, సో మెల్లిగా వాళ్ళకి నేనేం తప్పు చేశాను, ఏం తప్పు చేస్తున్నాను అనేటువంటి విషయము మెల్లగా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో లేకపోతే ఏమనుకుంటారు, అజామిలుడు ఆ యొక్క యమదూతలు విష్ణుదూతల యొక్క సంవాదం జరిగేటంతటి వరకు కూడాను అతనికి ఏమి ఫీలింగ్ ఏమి లేదు, నేను చేస్తుంది కరెక్టే, ఏం తప్పు లేదు, ఏది తేడా ఏమీ లేదని ఫీల్ అయ్యాడు. ఏమాత్రం కొంచెం ఫీల్ అయినా సరే ఆ విధంగా చేసేటువంటి వాడు కాదనమాట. సో అలాగే పాపం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, నేరస్తులు కానీ, దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఏమీ తేడా ఏమి అనిపించదు. మేము కరెక్ట్ గానే చేస్తున్నాము, మాదే కరెక్టు, మిగతా వాళ్లే తప్పు, సో పోలీసులే తప్పు చేస్తున్నారు అనవసరంగా, నేనేదో ఒక సాకు ఏదో ఒక వంకతోటి దీనివల్ల నేను ఇది చేస్తున్నాను, లేకపోతే కనుక నేను చేసేటువంటి వాడినే కాదు అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళ పద్ధతి కరెక్ట్ అని అనుకుంటారనమాట. సో మనకి అందుకే చెప్తారనమాట, ప్రతి నేరస్తుడికి కూడా ఒక కారణం ఉంటుంది, ఆ యొక్క నేరం చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు మేము తప్పు చేస్తున్నామని అనుకోరు అనమాట. కానీ అజామిలుడికి మొత్తం ఈ యొక్క సంవాదం అంతా కూడా విన్న తర్వాత మొట్టమొదటిగా అతనికి కలిగినటువంటి భావన ఏంటంటే కనుక చేసినటువంటి తప్పు తెలియటం మొట్టమొదట అన్నమాట. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సో వాడికి ఎంతసేపు కూడా నేను చేస్తుంది కరెక్టే అని అనుకున్నాడు అనుకోండి, వాడు తప్పును సరిదిద్దుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వాడు నేను చేసింది తప్పే కాదు అని అనుకుంటాడు. ఎప్పుడైతే కనుక నేను చేస్తోంది తప్పు అని అనుకుంటాడో అప్పుడు వాడు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు. తప్పు అని చెప్పి రియలైజ్ అవ్వనంత వరకు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకే మొట్టమొదట అజామిలుడికి ఏమిటి యొక్క పశ్చాత్తాపం కలుగుతుంది అనమాట. సో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారు, ఇంకా నేను బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే, బ్రాహ్మణుడినైనా సరే,
వేశ్య వల్ల సంతానం పొందాను. సో రెండవది ఏంటంటే కనుక అతనికి తన యొక్క భార్య గుర్తుకొచ్చిందనమాట. ఆ భార్య బ్రాహ్మణ స్త్రీ, ఎంతో అందమైనటువంటిది, అణుకు కలిగినటువంటిది. అదేవిధంగా యవ్వనవతి అయినటువంటి భార్యను నేను కుల గౌరవాన్నంతా కూడా మంట కలిపి ఆ యొక్క సురాపానం అలవాటు అంటే మందు అలవాటు అయినటువంటి వేశ్యం పొందడం కోసము నా భార్యను వదిలిపెట్టాను. చిచ్చి, నేను చాలా తప్పు పని చేశాను, ధిక్కారమగుగాక. ఇంకా ఏంటి, తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులకి ఎవరూ లేరు, ఆధారం ఎవరూ లేరు, వేరే కుమారుడు గాని కూడా వాళ్ళకి లేరు, బంధువు కూడా లేరు. కానీ నేను వాళ్ళని కూడా, వాళ్ళ యొక్క పోషణ గురించి కూడా నేను విస్మరించాను. కాబట్టి వాళ్ళు చివరి కాలంలో, ఎందుకంటే అజామిలుడికి ఇప్పుడు ఓల్డేజ్ వచ్చేసిందంటే తల్లిదండ్రులు ఉండుండారు. సో వాళ్ళు చివరి కాలంలో ఎంతో కష్టపడి వాళ్ళు జీవించి ఉండవచ్చు. సో ఈ విధంగా నేను కృతజ్ఞుణ్ణి వాళ్ళని వదిలిపెట్టేశాను. చిచ్చి, నేను ఎంతటి పాపాత్ముణ్ణి అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు అనమాట అజామిలుడు. సో ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, ఇటువంటి కర్మలు చేసినందుకు ఏమవుతుంది, నేను నరకలోకాల్లో పడి ఖచ్చితంగా నేను నరకయాతల్ని అనుభవించాల్సి ఉంది. కానీ ఏమైంది, ఇప్పుడు దాకా నేను చూసింది ఏమైనా కళ లేకపోతే నిజమా? ఎవరో పాసం పట్టుకుని చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు వచ్చి నన్ను బంధించి తీసుకుని వెళ్ళడానికి రావడం చూశాను. మరి ఏమైంది, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిజంగా నేను చూసింది ఇది కలేనా లేకపోతే నిజమా? లేకపోతే కనుక ఈ యొక్క బంధం నుంచి విడిపించడానికి దివ్యమైనటువంటి పురుషులు, 4 ముక్త పురుషులు వచ్చారు, వాళ్ళంతా కూడా మాట్లాడారు, చెప్పారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అజామిలుడు ఈ విధంగా తలుచుకుంటూ ఉన్నాడనమాట. అధాపి మే దుర్భగస్త్యా విబోధత్తమదర్శనే భవితవ్యం మంగళేన ఏనాత్మా మే ప్రసీదతి. పద్మిని మాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత మంజుల మాతజీ మీరు సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సర్వుల హృదయంలందు నేను నిలిచి ఉన్నాను అని పలికెను, అక్కడ దాకా చదవండి. తర్వాత హృదయస్థ దగ్గర నుంచి శశికళ మాతాజీ చివరి దాకా చదవండి. ఇక నన్ను వందము నుండి విడిపించి మాతాజీ నరకమున 32 శ్లోకం అనువాదం. హరికృష్ణ. పాప సముద్రమున మునిగి నిక్కముగా నేను పరమ నిందనీయుడను దుర్భాగ్యుడను అయితిని. అయినను నన్ను రక్షించుటకు అర్థించిన ఆ 4 శ్రేష్ఠ పురుషులను పూర్వ ఆధ్యాత్మిక కర్మల కారమున కాంచగలిగి తిని, వారి దర్శనము చే నేనిప్పుడు మిగుల ప్రసన్నుడైతిని. హరికృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. చైతన్య చరితామృతము మధ్యలీల 22.56 నందు ఇట్లు చెప్పబడినది. సాధుసంగ సర్వశాస్త్ర కయా లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధి హయ. భక్తుల క్షణమాత్ర సాంగత్యము చేతననైనను మనుజుడు సమస్త సిద్ధిదాయకమగు భక్తి బీజము పొందును. కనుక అట్టి సాంగత్యమే సర్వశాస్త్రముచే ఉపదేశించబడినది. మొదట అజామినుడు పరమ పవిత్రుడై ఉండి భక్తులతోనూ బ్రాహ్మణులతోనూ సాంగత్యము కలిగి ఉండెను. తదనంతరము పతితుడైనప్పటికీ ఆ పుణ్యకారం వలన తన పుత్రునికి నారాయణ అనే నామమును పెట్టగలిగిన. అది నిక్కముగా అంతరం నుండి భగవంతుడు ఒసిగిన సదుపదేశము వలనే వనగూడినది. భగవద్గీత 15.15 యందు శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహం స, సర్వుల హృదయం నందును నేను నిలిచి ఉన్నాను, నా వలననే స్మృతి జ్ఞానము మరుపు అనేవి కలుగుచున్నవి అని పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హృదయస్థ పరమాత్ముడు ఎంత కరుణామయుడు అనగా, తనను ఎవడైనా ఏనాడేని సేవించి ఉన్నచో వానినెన్నడూ అతడు మరువు. ఆ విధముగా అజామిలుడు తన కనిష్ట పుత్రునకు నారాయణ అను నామము నొసగడి అవకాశమును పరమాత్ముడు ఆంతరము నుండియే కలిగింది.
తద్వారా అజామిలుడు అనురాగంతో తన పుత్రుని నారాయణ నారాయణ అని నిరంతరం పిలుచుచూ మరణ సమయంలో అత్యంత ఘోరమైన పరిస్థితి నుండి బయటపడగలిగి కృష్ణ కరుణ అనినచో అట్లుండు. గురు కృష్ణ ప్రసాదేపాయ భక్తి లతపి. గురు శ్రీకృష్ణుని కరుణ చేతనే మనుషునికి భక్తి బీజం లభించగలదు. అట్టి సాంగత్యం భక్తుని గొప్ప భయం నుండి రక్షింపగలదు. కనుకనే మా హరినామ సంకీర్తనోద్యమం భక్తునికి పేరు మార్చి విష్ణువును తలపించడి నామమును ఒసగుచుంది. మరణ సమయంలో అతడు తన పేరు అది కృష్ణదాస్ గోవిందదాసు కావచ్చు తలుచుకున్నప్పటికీ గొప్ప భయము నుండి రక్షింపబడు. కనుక దీక్షా సమయమున పేరు మార్చుట అతి ముఖ్యం. కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ఎంత సూక్ష్మ దృష్టి కలదనగా ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరు కృష్ణుని తలుచేసి మహదవకాశంను అది ఒసుగుచుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో అప్పుడు ఇంకా అజామిలుడు ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా నేను చేసినటువంటి పాపాల వలన అయితే కనుక మొత్తం పాప సముద్రంలో ఖచ్చితంగా నేను మునిగిపోయి ఉండేటువంటి వాడిని. అత్యంత నిందనీయుణ్ణి నేను, ఎంతో దుర్భాగ్యుణ్ణి ఉన్నాను నేను. కానీ నన్ను రక్షించడానికి నలుగురు శ్రేష్ఠ పురుషులు వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేను చూడగలిగాను. విష్ణుదూతలను చూడడము అనేటువంటిది ఏమిటి అంటే గనక అది యమదూతలను అయితే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు మరణ సమయంలో. కానీ విష్ణుదూతలని చూడడము అనేటువంటిది చాలా చాలా రేర్ అన్నమాట, అరుదు అన్నమాట. అసలు కనబడరు వాళ్ళు ఎవరికి కూడా. దేవతలే మనకి కనబడరు. అలాంటిది విష్ణుదూతల యొక్క దర్శనం చతుర్భుజ రూపంలో, సో నారాయణ లాగే ఉన్నటువంటి ఆ యొక్క రూపంలో నలుగురు విష్ణుదూతల్ని అజామిలుడు చూడగలిగాడు అని అంటే కనుక అది ఎలాగ సాధ్యమైంది? అజామిలుడు అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఏం చేశాను నేను? ఏం చేయడం మూలంగా నేను వాళ్ళని చూడగలిగానంటే అజామిలుడు అనుకుంటున్నాడు, ఓ ఇంతకు ముందు నేను ఆధ్యాత్మిక కర్మలను చేశాను కదా ఈ యొక్క జీవితం మొదట్లో, దాని వలన నేను వాళ్ళని చూడగలిగాను. వాళ్ళని చూడగలిగిన తర్వాత ఏమైంది? నేను ఇప్పుడు ఎంతో ఎందుకంటే కనుక యమదూతలను చూసిన తర్వాత ఇంకా చాలా ఏం చేస్తారు, మామూలుగా ఉండేటువంటి వాళ్ళు అయితే కనుక యమదూతలను చూసిన తర్వాత ఆ యొక్క భయంతో, మనకి భాగవతంలోనే చూసాం మనం 3వ స్కందంలో కపిలదేవుడు చెప్పినప్పుడు జీవుల యొక్క గతుల గురించి చెప్పినప్పుడు మనకు అక్కడ చెప్పారు. యమదూతలను చూసిన తర్వాత ఏం చేస్తాడు, జీవుడు ఎంతో భయపడిపోయి మూత్రాన్ని మలాన్ని రెండింటినీ కూడా విసర్జిస్తాడు అనమాట. అంత భయపడిపోతారు అనమాట, అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు. కానీ ఏంటి ఇక్కడ అజామిలుడు అంత భయంకరమైనటువంటి వాళ్ళని చూసినా సరే ఇంత ఆనందంగా ఉన్నాను నేను అంటే కనుక దానికి కారణం ఏమిటి? ఆ యొక్క విష్ణుదూతల్ని చూడడం, వాళ్ళ యొక్క దర్శనం మూలంగా అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. ఏం చెప్పారు మనకి? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. యొక్క ధర్మము, భాగవత ధర్మం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, ఎంత తక్కువైనా సరే, ఎంత తక్కువ చేసినా సరే, స్వల్పమప్యస్య ఎంత తక్కువ చేసినా సరే ఏం చేస్తుంది మనల్ని? ఎంతో పెద్ద పెద్ద ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి త్రాయతే మహతో భయాత్. భయాత్ అంటే కనుక చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సో అందులోనూ మహతో భయాత్, చాలా భయంకరమైనటువంటి, చాలా పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా ఏం చేస్తుంది? మనం కొంచెం స్వల్పమప్యస్య ధర్మస్య, కొంచెం భక్తి చేస్తే గనక మనల్ని ఏం చేస్తుంది? ఈ భక్తి అనేటువంటిది అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తుంది. మనం ఎవరికైనా ఏదైనా సరే సాయం చేసాం అనుకోండి, ఎవరికో రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళకి ఏదో పెట్టాము, లేకపోతే ఎవరికైనా ఏదో బట్టలు ఇచ్చాము, లేకపోతే కనుక ఎవరికైనా ఏదో సహాయం చేసాం మనము, ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఆ విషయాన్ని? 10 రోజులు, నెల రోజులు, లేకపోతే కనుక ఒక 6 నెలలు. ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతారు మనం ఏం చేసామనేటువంటి విషయం. ఎవరికి గుర్తుండదు, మనం కూడా మర్చిపోతాం. నేను వాడికి సాయం చేశానంటే విషయం మనం కొంచెం ఎక్కువసేపు గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే మనం చేసాం కాబట్టి మనకు గుర్తుంటుంది. కానీ తీసుకున్నవాడికి మాత్రం మాక్సిమం అంటే ఒక 6 నెలలు గుర్తుంటుంది వాడికి.
తర్వాత ఎప్పుడైనా సరే మనం గుర్తు చేయాలి, వాడుకోరే నీకు పలానా టైంలో సాయం చేశాను కదా అని చెప్పి గుర్తు చేయాలి. సో అలా ఉంటుందన్నమాట మన యొక్క పరిస్థితి. కానీ పరమాత్మ కింద ఉన్నటువంటి ఆయన అయితే కనుక ఏ విషయం కూడా మర్చిపోరు. స్వల్పమప్యస్య, ఎంత చిన్నగా తక్కువ సేవ చేసినా సరే ఆ యొక్క విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోరు అన్నమాట. సో మనకి మరుపు ఉంటుంది, కానీ ఆయనకి మరుపు ఉండదు. ఏ విధంగా అయితే కనుక అజామిలుడు అంతకు ముందు అదే జన్మలోనే స్టార్టింగ్ లో ఏ విధంగా అయితే కనుక ఆయన భక్తి చేశారో, ఆధ్యాత్మిక కర్మలన్నీ కూడా చేయడం మూలంగా ఏదైతే కనుక ఉందో అది స్వామి గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకుని ఏం చేశారు, వీడు ఎంతటి పాప కర్మలు చేసినా సరే తర్వాత ఇతన్ని ఎలాగైనా ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో చివరి కుమారుడు 80 సంవత్సరాల వయసులో పుట్టినటువంటి కుమారుడికి నారాయణ అని పేరు పెట్టాలి అని చెప్పేసి లోపల నుంచి ప్రేరణ ఆయన కలిగించారు. అజామిలుడికి లోపల నుంచి నారాయణ అని చెప్పి ఆ కుమారుడికి పేరు పెట్టాలని చెప్పి ప్రేరణ కలిగించడం మూలంగా అజామిలుడు ఏం చేశాడు, పరమాత్మ కింద ఆయన శాంక్షన్ చేశారు కాబట్టి అజామిలుడు నారాయణ అని చెప్పి పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఆ పిల్లవాడిని తలుస్తూ తలుస్తూ పిలుస్తూ మెల్లమెల్లగా ఆ యొక్క శుద్ధనామం చేస్తూ, శుద్ధనామం చేయలేదు అజామిలుడు, నామాభాస స్థాయిలో ఉన్నాడు. కానీ ఏంటంటే కనుక ఎటువంటి అపరాధాలు లేవు, నామాపరాధాలు లేవు. నామాపరాధాలు లేకుండా ఆయన చేయడం మూలంగా ఏమైంది, మెల్లమెల్లగా ఆ యొక్క పాపాలన్నిటి నుంచి కూడా బయటపడ్డాడు అనమాట. బయటపడి ఏమైంది, ఆ యొక్క మరణ సమయంలో ఏమైంది, ఆ యొక్క విష్ణు దూతల యొక్క సాంగత్యం దొరికింది. స్వల్ప మనకి సాధుసంగ సర్వశాస్త్రకయ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధిహయ. సో క్షణమాత్రం యొక్క సాంగత్యం అయినా సరే ఏమవుతుంది, వాళ్ళకి భక్తి బీజం వచ్చి ఆ సాంగత్యం అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆ విధంగా అజామిలుడు ఏమయ్యాడు, యొక్క అంతకుముందు చేసినటువంటి భక్తి వలన రక్షింపబడ్డాడు అన్నమాట. సో కాబట్టి ఏదో అజామిలుడు కొంచెం చేశాడు కాబట్టి ఆయనకి ఇంత ఫలితం వచ్చింది కదా, నేను కూడా ఏదో కొంచెం భక్తి చేస్తాను, ఇది సరిపోద్దులే అని చెప్పేసి ఎప్పుడు మనం అనుకోకూడదు అన్నమాట. మనం ఎంత చేసినా సరే ఇంకా సరిపోదేమో, ఇది నేను చాలా తక్కువ చేస్తున్నానేమో, ఇంకా ఎక్కువ చేయాలి నేను, ఇది సరిపోదు అనేటువంటి భావనలోనే మనం స్వామి యొక్క నామాన్ని తీసుకోవడం కానీ ఆయనకి సేవ చేయడం కానీ మనము చేస్తూ ఉండాలన్నమాట. సో కాబట్టి మన యొక్క కృష్ణ చైతన్యంలో ఏంటంటే కనుక గురువు గారు మనకి దీక్ష ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, మనకు ఇంకో కొత్త పేరు ఇస్తారు. కర్మి పేరు ఏదో మన తల్లిదండ్రులు ఇస్తారు, ఆ తర్వాత గురువు గారు మనకి ఏం చేస్తారు, ఇంకో కొత్త పేరు ఇస్తారు. ఆ కొత్త పేరు ఏముంటుంది, గోవిందదాసను, కృష్ణదాసను, లలితాదేవిదాసి అను ఏదో ఒక పేరు ఉంటుంది. సో ఆ సమయంలో ఏంటంటే కనుక మనము వేరే పక్క మనము మన పేరు గుర్తుపెట్టుకున్నా సరే, లేకపోతే కనుక వేరే పక్క మన పక్కనే ఉన్నటువంటి డివోటీ పేరు గుర్తుపెట్టుకున్నా సరే ఏమవుతుంది, మనం భగవంతుడి యొక్క పేరు గుర్తుపెట్టుకుంటాం. ఇంకేంటంటే కనుక ఎప్పుడు మనం వేరే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే వాళ్ళ భక్తులకి పేర్లు పిలుస్తూ ఉంటాం కదా, గోవిందదాస్ గారు ఏం చేస్తున్నారు, లేకపోతే కృష్ణదాస్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనము పలుకుతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా కూడా మనము ప్యూరిఫై అవుతూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కృష్ణుడి యొక్క నామాన్ని తలిచేటువంటి అవకాశము మనకి కృష్ణ చైతన్యం మనకి కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇంకా అజామిలుడు ఏ విధంగా ఆయన అనుకున్నాడు, తర్వాత ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఏం తీసుకున్నాడు అనేటువంటి విషయం మనం మళ్ళీ కంటిన్యూ చేద్దామండి సోమవారం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ చాలా ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. ప్రభుజీ 21వ శ్లోకంలో అరిదమన అనని పిలుస్తారు కదా సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ని. అరిదమన అంటే ఏంటి ప్రభుజీ? 21వ శ్లోకంలో ఉంది మీనింగ్స్ లో ఇచ్చినారు చూడండి మాతాజీ, కింద లాస్ట్ లో ఇచ్చినారు చూడండి. శత్రువుల్ని అణుచువాడు. శత్రువుని అణుచువాడు. నేను పైన ఎత్తుకుతున్నాను. అరిందం. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభు. నిజంగా హరే కృష్ణ. అంటే మనకు కొంచెం మనం అంత శుద్ధ భక్తి లేకపోయినా కూడా మనకి ఇలాంటి చెడు అలవాట్లన్నీ ఏవో ఉంటాయి కదా, అందువల్ల ఏమో కొంచెం రిలేటెడ్ గా ఉంది. చతుశ్లోకి భాగవతం ఎంత ఇంట్రెస్ట్ గా విన్నామో అంత ఇంట్రెస్ట్ గా సాంఖ్య శాస్త్రం విన్నాం. దాని తర్వాత ఇది చాలా
బాగుంది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అజామిలుడికి 88 కదా అప్పుడు. అవునండి. ఆ ఏజ్ లోనే ఆయన అక్కడికి వెళ్ళి తపస్సు చేశారా బద్రీనాథ్కి? అవును మాతాజీ, అవునండి. సో ఎక్కడంటే కనుక అజామిలుడు ఎక్కడున్నది మనం చెప్పుకున్నాం కదా, కాన్పూర్ దగ్గరలో ఉన్నటువంటి కన్యాకుబ్జా అనేటువంటి ప్రదేశం అనమాట. ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో అక్కడి నుంచి హరిద్వార్ వెళ్తారనమాట. హరిద్వార్ అక్కడికి దగ్గరే. సో అక్కడి నుంచి మేబీ ఒక 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడికి ఎన్ని వెళ్ళి ఇయర్స్ చేశారు? చెప్పండి ప్రభు. 300-400 కిలోమీటర్లు ఉండొచ్చు. 300 కిలోమీటర్ లోపలనే ఉంటుంది, దగ్గరే అది వెళ్ళి చెప్పాలంటే కనుక. సో అక్కడికి వెళ్ళి ఆయన చేశారు. మరి ఎన్ని సంవత్సరాలు చేశారు అన్నట్టు మళ్ళీ వస్తుంది మనకి. సో చూద్దాం మాతాజీ, వచ్చే శ్లోకాల్లో మనకు వస్తుంది. అప్పుడు ఇంకా విష్ణుదూతలు వచ్చాక ఆయన మళ్ళీ విష్ణుదూతలు ఎవరైతే విష్ణుదూతలు ఆయనకి అంతకుముందు రక్షించారో సేమ్ వాళ్లే వస్తారు మళ్ళీ విమానం తీసుకొని. ఆ విష్ణుదూతలే వస్తారు, గుర్తుపెడతారనమాట మళ్ళీ తర్వాత అజామిల్. అందరూ ఒకలాగే ఉంటారు కదా ప్రభుజీ అక్కడ? ఉంటారు, మరి ఏమో తెలియదు, మరి తేడా ఉంటుందేమో కొంచెం. మరి దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటారు ప్రభుజీ అక్కడ? అది తెలియదు మాతాజీ, ఒకసారి చూడాలి, నాకు కూడా గుర్తులేదు. అప్పుడు వచ్చిన వాళ్ళు వదిలేసి వెళ్ళి మళ్ళా వచ్చి మళ్ళా తీసుకెళ్తారనమాట. అవును మాతాజీ. విష్ణుదూతలు వచ్చిన తర్వాత తపస్సుకు వెళ్తారా ప్రభుజీ? అదే ఇప్పుడు విష్ణుదూతలు రక్షించేశారు కదా, రక్షించిన వెంటనే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అజామిలుడు బాధపడుతున్నారు కదా, అయ్యో నేను ఈ విధంగా చేశాను, ఆ విధంగా చేశాను, తప్పు చేశాను అని చెప్పి అన్ని అనుకుంటున్నారు. సో ఎందుచేత నేను రక్షించబడ్డాను, అంతకుముందు నేను ఏదో పుణ్యకర్మ చేశాను కాబట్టి, కొంచెం భక్తి చేశాను కాబట్టి నేను రక్షించబడ్డాను, కాబట్టి ఇంత జరిగింది, కాబట్టి ఆ భక్తి నేను మధ్యలో వదిలిపెట్టేశాను, కాబట్టి మళ్ళీ నేను ఆ భక్తిని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అప్పుడు వేసే సాంగత్యాన్ని, ఆ పిల్లవాళ్ళని మొత్తం కుటుంబాన్ని అంతా కూడా అక్కడికక్కడే వదిలిపెట్టేసి వెంటనే హరిద్వార్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన బతికే ఉన్నారా ప్రభు? అయితే తీసుకెళ్లేదా విష్ణుదూతలు వైకుంఠానికి? చనిపోయే మూమెంట్ లో ఉన్నారు, ఆ శరీరంలోంచి అజామిలుడి యొక్క ప్రాణం బయటకు తీస్తూ ఉన్నారు, సగం తీసేశారు, తీయలేదు, అబౌట్ టు ఇంకా తీయడానికి రెడీగా ఉన్నారు, అప్పుడు వెంటనే వచ్చి ఆపేశారు అనమాట. ఓహో, హరి బోల్, జై శ్రీమన్నారాయణ. బాగుంది ప్రభు, చాలా జస్ట్ చావు తప్పి అంటారు కదా, అలాగనమాట. వాసుదేవ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఈ చాప్టర్ లోనే వాళ్ళని తీసుకెళ్ళడం కూడా వస్తుందా ప్రభుజీ? వచ్చేస్తుంది మాతాజీ, 42వ శ్లోకం. ఓకే ఓకే. సో మోస్ట్లీ మండే మీకు వచ్చేస్తుంది. శనివారం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ.